చేరి వచ్చిన యొక్క ఆరాధనలో పాలుపంపులు పొందుతున్న యవనస్తులకు, పురుషులకు, పెద్దలకు, చిన్నారి బిడ్డలందరికీ కూడా మా యొక్క స్త్రీల మైత్రి అందరి తరపున ప్రత్యేకమైన శుభాలు తెలియజేయుచున్నాం. అందరికీ తెలుసు కదా, స్త్రీల ఆరాధన అంటే ఏంటండి? స్త్రీలని పొగడటం, లేకపోతే వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని ఏమైతే ఉందో అది చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేయటం అని మాత్రమే కాదు, మా యొక్క జీవితంలో ఉన్న లోటుపాట్లను కూడా సరిచేసుకోవడం, ఈ యొక్క భక్తి జీవితంలో ముందుకు నడిపించబడే విధానంలో మమ్మల్ని మేము హెచ్చరించుకోవడం, గద్దించుకోవడం, సరిచేసుకోవడం, ఐక్యత సమాధానంతో కలిసి ముందుకి నడిపించబడే విధానమే యొక్క స్త్రీల ఆరాధన. మరి ఈ యొక్క ఆరాధనలో సంవత్సరానికి ఒక మారు ఈ రీతిగా మా స్త్రీల యొక్క సేవను, పరిచర్యను గుర్తిస్తూ, గౌరవిస్తూ, ఈ రీతిగా మమ్మల్ని గౌరవిస్తున్నందుకు ప్రత్యేకముగా అందరికీ కూడా నా యొక్క శుభాలు, వందనాలు తెలియజేసుకున్నాం. ఈరోజు మా స్పెషల్ డేగా కాబట్టి మీ అందరూ గట్టిగా క్లాప్స్ కొడితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. చాలండి. మా యొక్క స్థితిని గౌరవించిన విధానాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మరి పురుషులు, పిల్లలు అందరూ కలిసి మనల్ని గౌరవించారు కాబట్టి మనం తిరిగి గౌరవించడం సంస్కారం. స్త్రీల తరపున ఎంత సౌండ్ వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క సమయంలో మరి నిజముగా స్త్రీల ఆరాధన ఈ రీతిగా దేవుడు జరిపించుకోవడానికి ఒక మంచి వాతావరణం అనుగ్రహించాడు. నిన్నటి వాతావరణ స్థితిని బట్టి మరి ఏ రీతిగా ఉంటుందని మరి ఊహించుకుని ఉన్నాము, కానీ యొక్క ప్రార్థన ద్వారా ఒక మంచి వాతావరణాన్ని మనం పొందుకున్న వారమై ఉన్నాము. స్త్రీ నిజముగా తన జీవితంలో ఒక సహోదరిగా, భార్యగా, కుమార్తెగా, అనేక తల్లిగా, లేకపోతే ఒక కుటుంబాన్ని నడిపించే ఒక వ్యక్తిగా, యజమానురాలుగా ఉంటూ అనేకమైన పాత్రలను పోషిస్తూ ముందుకి నడిపించబడేదిగా స్త్రీ జీవితము నడిపించబడుతుంది. మనందరం కూడా ఎరిగిన వారమే. మనం ఇంకను అనాగరికత తెలియని సమాజంలో ఏమాత్రం లేము, కానీ ఏ కాలంలో ఉన్నామండి? కంప్యూటర్ కాలంలో మనము నడిపించబడుతున్నాం. మరి స్త్రీ ఇంటికి మాత్రమే పరిమితై ఉండి విధానం ఏమాత్రం కూడా కాదు. విద్యారంగంలో, సాంకేతిక రంగంలో, రాజకీయ పరంగా అన్ని విషయాల్లో కూడా మరి పురుషునితో పాటు సమానముగా నడిపించబడుతూ కుటుంబాన్ని పోషింపబడే విధానంలో, లేకపోతే ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించే యొక్క రీతిలో, తన యొక్క గమ్యాలను, లక్ష్యాలను చేరుకునే విధానంలో స్త్రీ తన పాత్ర తాను పోషించుకుంటూ ముందుకి నడిపించబడే విధానము మనందరం కూడా ఎరిగిన వారమే. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ప్రత్యేకముగా స్త్రీల యొక్క పరిచర్యలో ఈ యొక్క సాంకేతిక, రాజకీయ, లేకపోతే భౌతికపరమైన విధానంలో మాత్రమే కాదు, స్త్రీ ఆధ్యాత్మిక కోణంలో కూడా తన పాత్ర పోషించేదిగా ఉంటుంది, ఉండాలి అనే మరొకసారి దేవుని యొక్క లేఖనాల ద్వారా నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడేదానిగా ఉన్నాను. ఇక మనకి ఏర్పాటు చేసిన యొక్క బైబిల్ పాఠాన్ని చూసుకున్నట్లయితే స్త్రీల పరిచర్యను వేడుకగా జరుపుకొనుట అనే యొక్క భాగాన్ని దక్షిణ ఇండియాలో ఉన్న ఆల్మానిక్ ప్రకారం మనకు అనుగ్రహించినారు. నిజముగా ఏంటంటే స్త్రీల పరిచర్యను వేడుకగా జరుపుకోవడం. సరే చెప్దాం అందరూ, స్త్రీల పరిచర్యను వేడుకగా జరుపుకొనుట. నిజంగా ఈరోజు చాలా వేడుకగానే ఉంది. ఒక సంతోషముగా ఉన్న మనందరం కూడా సంతోషముగా ఉండి దేవుని యొక్క నామాన్ని స్తుతించడం అనేది ఎంతో ప్రాముఖ్యకరమైన విషయము. మరి ఎప్పుడో ఒకసారి వేడుకగా జరుపుకోవడం కాదు, కానీ మన యొక్క జీవితము ద్వారా నిత్యము వేడుకగా దేవుణ్ణి స్తుతించే వారమై ఉండాలి అని దేవుని యొక్క లేఖనాలు తెలియచేసేవిగా ఉన్నాయి. స్త్రీ మరి సామాజిక పరంలో ఏ రీతిగా ధైర్యముగా కుటుంబాన్ని పోషించుకునే విధానంలో, కష్టపడే విధానంలో ముందుకి సాగిపోయేదిగా ఉందో, ఆత్మీయపరమైన విధానంలో కూడా అదే రీతిగా మానసిక ధైర్యాన్ని కలిగి నడిపించబడుతూ, ఆత్మీయ బలాన్ని కలిగి నడిపించబడుతూ, మరి శారీరకమైన బలము కలిగి దైవ నడిపింపులో ముందుకి నడిపించబడేదిగా ఉండాలి. ఈరోజు మనం చూసుకున్న దేవుని యొక్క లేఖనాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఉత్తర ప్రత్యుత్తర కీర్తన భాగముగా 132వ యొక్క కీర్తనను మనము చదువుకున్న వారమై ఉన్నాం. మరి దావీదు గారు దేవుని యొక్క మందిరాన్ని కట్టే విధానంలో తన యొక్క ఆసక్తిని, లేకపోతే సేవల విధానంలో తన యొక్క మాటను తెలియచేసేవారుగా ఉన్నారు. 2-3 వచనాల్లో తెలియచేస్తున్నారు. నీకు నివాస స్థలము చూడకుండా నేను ఏమాత్రం కూడా నా పరుపు మీద నేను పరుండను అనే మాటను దావీదు గారు పలికేవారిగా ఉన్నారు. దావీదు గారు ఆనాడు దేవుని యొక్క మందిర నిర్మాణంలో తన యొక్క ఆసక్తిని, తన యొక్క మాటలను రీతిగా తెలియచేసేవారిగా ఉన్నారు. నేడు క్రొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి ఆ యొక్క మందిర నిర్మాణంలో స్త్రీలు ఒక అమోఘమైన పాత్రను కనపరిచేవారిగా ఉన్నారు. శారీరక
శారీరకపరమైన కట్టడ దేవుని యొక్క మందిర నిర్మాణము కాదు కానీ అనేకమైన వారిని దేవుని యొక్క సన్నిధానంలో నడిపించడానికి, అనేకమైన ఆత్మల పట్ల భారం కలిగి నడిపించబడే విధానంలో ఆత్మీయముగా ప్రతి ఒక్క హృదయాన్ని దేవుని మందిరముగా నిర్మించే విధానంలో స్త్రీలు అమోఘమైన వారి యొక్క పాత్రను, మన పాత్రను మనము పోషించడానికి ఇష్టపడేవారిగా ఉండాలి. ఈరోజు చదవబడిన లేఖనాలలో మరి 1, 2, 3 యొక్క పాఠ్యభాగాలలో మొత్తం 6 స్త్రీలను మనకి పరిచయం చేయాలనుకున్నాడు. మొట్టమొదటిగా యొక్క న్యాయాధిపతుల్లో చూసుకున్నట్లయితే కనిపించే యొక్క స్త్రీ ఎవరండి? దెబోరా. ఆ యొక్క పత్రికా పాఠ్యభాగాలను చూసుకుంటే యువోదయ, సుంటికి అనే యొక్క 2 స్త్రీలు. అదే రీతిగా సువార్త పాఠ్యభాగాన్ని చూసుకున్నట్లయితే మగ్దలేని మరియా, యోహన్న, సుసన్న. ఈ రీతిగా 6 స్త్రీల జీవితాన్ని మనకి పరిచయం చేయాలని, వారి యొక్క స్త్రీల జీవితాన్ని బట్టి మరి ఇంకను ఆత్మీయతలో బలపరచబడుతూ అనేకమైన వారిని బలపరుస్తూ ముందుకి నడిపించే వారముగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు నా యొక్క మాటలను నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగముగా న్యాయాధిపతులు 4వ అధ్యాయము ఇంచుమించుగా 4వ వచనం నుంచి 16వ వచనం వరకు దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి ఎవరండి? ఆ యొక్క స్త్రీ ఎవరు? దెబోరా గురించి మనకి కొట్టిన పిండి అంటే బాగా తెలిసిన విషయము అని లేకపోతే బాగా తెలిసిన ఆ యొక్క విధానం అని యొక్క అర్థాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మనం అనేక సార్లు దెబోరా గురించి మనము లేఖనాలను ధ్యానించుకునేవారిగా ఉన్నాం. అయినప్పటికీ మరి ఎప్పుడైతే సిద్ధపాటును కలిగి వచ్చేవారిగా ఉన్నామో మరి నూతనముగా మరొకసారి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇక దెబోరా అనే మాటకు తేనెటీగ అనేక అర్థాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దెబోరా అనే మాటకు తేనెటీగ అనేక అర్థాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. బిజీ బీ అనేక ఇంగ్లీష్లో పిలువబడే పదము మనందరము ఎరిగిన వారమే. నిజముగా తేనెటీగ ఎంత చురుకుగా ఉండి పనిచేసేదిగా ఉంటుందో, నిరంతరము నిర్విరామముగా కష్టపడేదిగా ఉంటుందో, తను కష్టపడిన యొక్క కష్టాన్ని బట్టి ఒక మాధుర్యమైన ప్రతిఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుందో, ఇక్కడ దెబోరా జీవితం కూడా నిరంతరము శ్రమించే స్త్రీగా, లేకపోతే ఈ పాత్ర ఆ పాత్రను కాదు, తను చేయగలిగినది యావత్తు కూడా చేసే యొక్క స్త్రీగా, బిజీగా అంటే బిజీగా నిత్యము ఏదో ఒక పనిలో తను నిమగ్నం అవుతూ ఉండే స్త్రీగా దెబోరా జీవితాన్ని మనము చూడవచ్చు. నిజముగా దెబోరా యొక్క జీవితాన్ని ఇప్పుడు పాటల్లో కూడా పాడుకున్నాం. యుద్ధానికి సిద్ధమైన యొక్క దెబోరా అని. నిజముగా యుద్ధం చేయలేదు కానీ విజయాన్ని సాధించింది. యుద్ధానికి నడిపించబడింది కానీ కత్తి పట్టకుండా యుద్ధం చేసింది. యుద్ధం చేయలేదు కానీ విజయాన్ని పొందుకున్న స్త్రీ దెబోరా. తన యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క 4వ అధ్యాయము ప్రారంభం నుంచి ముగింపు వరకు తన యొక్క స్థితిని దేవుడు మనకు వివరించాలని ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలీల జీవిత విధానాన్ని మనం అనేకసార్లు ధ్యానించుకున్నాం. ఈ యొక్క దెబోరా యొక్క ఇశ్రాయేల్ జనాంగానికి 4వ న్యాయాధిపతిగా ఉన్న స్త్రీగా మనం చూడవచ్చు. అంతేకాదు ఉన్న 12 మంది న్యాయాధిపతుల్లో ఒక్కదై ఉన్న స్త్రీగా మనకి కనబడుతుంది. ఆ యొక్క ప్రవక్తిగా ఉన్న విధానంలో 2వ ప్రవక్తిగా దెబోరా జీవితం మనకి కనిపించేదిగా ఉంది. ఇక్కడ మరి ఇశ్రాయేల్ జనాంగము దేవునికి వ్యతిరేకమైన విధానంలో నడిపించబడుతూ మరలా మరి దేవుడు వారిని ఎవరైనా ఒక శత్రువుకు అప్పగించడం, వారి ద్వారా అనేకమైన శ్రమలు పొందిన తర్వాత మళ్ళీ వెంటనే దేవునికి విజ్ఞాపన చేయటం, ప్రార్థించిన వెంటనే దేవుడు తన కనికరాన్ని చూపించి ఎవరో ఒకరి ద్వారా ఇశ్రాయేల్ జనాంగాన్ని బయటికి నడిపించడం అనేది ఒక సైకిల్ లాగా, అంటే ఒక సైకిల్ లాగా ఇశ్రాయేల్ జీవితము నడిపించబడుతుంది. పాపము, శ్రమ, ప్రార్థన, విడుదల, ఈ 4 అంశాల చుట్టూ ఇశ్రాయేల్ జీవితము నడిపించబడుతుంది. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము మొదటి యొక్క అధ్యాయం నుంచి యొక్క మాటల వరకు చూసుకున్నట్లయితే ఇంకా ఆ యొక్క శ్రమను బట్టి 3 న్యాయాధిపతులకి మరి వాళ్ళు మరి అప్పగించబడి ఆ యొక్క న్యాయాధిపతుల ద్వారా కొంతకాలము నెమ్మది పొంది మరలా దేవునికి వ్యతిరేకముగా నడిపించబడి మరలా దేవుడు వారిని మరొక వ్యక్తి చేతికి అప్పగించబడిన విధానము 4వ అధ్యాయం ప్రారంభం నుంచి మనకి చూసుకున్నట్లయితే
మాట కనబడుతుంది. ఇంతకీ ఇశ్రాయేలు జనాంగము ఎవరి చేతికి అప్పగించబడ్డారని చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం 4వ మొదటి వచనం చదువుకుందామండి. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా సాహోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను అనే యొక్క మాటను మనం చూస్తున్నాం. ఒక యాబీను అనే మరి వ్యక్తి చేతికి వీరు అప్పగించబడి శ్రమ పొందుతున్న విధానము కింద 3వ వచనం ఉన్నారు అనేక 3వ వచనంలో మనకి కనబడేదిగా ఉంది. ఈరోజు తల్లిగా ఉన్న నన్ను బట్టి, చెల్లిగా ఉన్న నిన్ను బట్టి, కుమార్తెగా ఉన్న మన యొక్క జీవితాన్ని బట్టి, ప్రతి స్త్రీని బట్టి, కుటుంబంలో ఉన్న పురుషులు కానీ బిడ్డలు కానీ సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారా? అవును, నా తల్లి సంఘంలో ఎలా ప్రార్థించేదిగా ఉందో గృహంలో కూడా అలాగే ప్రార్థన చేస్తుంది. నా తల్లి సంఘంలో ఎలా మౌనంగా ఉందో ఇంటికి వచ్చిన ఇతరులు పోట్లాడినా అంతే మౌనంగా ఉండి దేవునికి అప్పగించేది అని చెప్పి మన ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు సాక్ష్యాన్ని చెప్తారంటే ధైర్యంగా ఆ యొక్క సాక్ష్యం చెప్తారు అని మనకు హృదయం మీద చెయ్యి వేసుకుని చెప్పలేని యొక్క స్థితి. ఏ రీతిగా అంటే విశ్వాసులుగా ఉన్నామని భ్రమపడుతూ మన యొక్క జీవితాన్ని నడిపించబడుతున్నాం కానీ నిజమైన విశ్వాసంలోనికి మాత్రం కూడా వెళ్ళేవారుగా లేరు. అలాంటి విశ్వాసము వ్యర్థంగా ఉంటుంది. కానీ నిజముగా మన బిడ్డలు ఎవరో బయట వారో సేవకులో లేకపోతే మరి సంఘంలో పెద్దలో సాక్ష్యం చెప్పడం కాదు, కానీ ప్రతి కుటుంబంలో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే ఆత్మీయ స్థితిని బట్టి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటామో ఆ స్త్రీ నిజమైన విశ్వాసాన్ని కలిగి నడిపించబడుతుంది. మనం అనేక సార్లు మాట్లాడుకుంటాం, మా తల్లి ఇలా ప్రార్థించేది, లేకపోతే మా తల్లిదండ్రులు ఇలాంటి ప్రార్థనలో నడిపించబడ్డారు. అలా చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ మనల్ని బట్టి మన బిడ్డలు చెప్తున్నారా లేదో జ్ఞాపకం చేసుకునవలసిన వారమే ఉన్నాం. ఇరువురు జీవితాన్ని బట్టి అలాంటి స్థితిలో ఒక విశ్వాసకరమైన జీవిత విధానంలో ప్రయాణించేవారుగా ఉన్నారు. దేవుని యొక్క ప్రయాసలో సహకారులుగా ఉన్నవారుగా ఉన్నారు. మరి ఇంకా చూసుకున్నట్లయితే పౌలు గారు మాటలకు విధేయత చూపించేవారుగా ఉన్నారు. వాళ్ళిద్దరి విషయంలో ఒక లోపం ఉందంట. జీవగ్రంథంలో వారి పేర్లు వ్రాయబడినప్పటికీ కూడా వారు సరిచేసుకోవలసిన విషయాన్ని గురించి పౌలు గారు తెలియజేస్తున్నారు. చదువుకుందాం 4వ అధ్యాయం 2వ వచనం మరొకసారి చదువుదామండి. ప్రభువునందు ఏక మనసు గలవారయుండుడని యువోదయాను సుంటికేను బ్రతిమాలుచున్నాను. ఏక మనసు కలిగి నడిపించబడాలి. ఈరోజు ఇద్దరు స్త్రీలు పరిచర్యలో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు, సహకారులుగా ఉన్నారు, ఆ యొక్క పరిచర్యను ప్రోత్సహించే వారుగా ఉన్నారు. కానీ ఇన్ని కలిగి ఉన్నా ఉపయోగం లేదు. వీళ్ళు చేయవలసింది మొట్టమొదటిగా ఏంటి? వీరిలో ఉన్న గొప్పతనాన్ని 3వ వచనంలో తెలియచేయడానికన్నా ముందు పౌలు గారు 2వ వచనంలో మరొక మాటను తెలియజేస్తున్నారు. వీళ్ళు ఐక్యత కలిగి నడిపించబడాలి. వీరు మరి ఏక మనసు, వీరు ఇరు హృదయాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ దేవునిలో ఉన్న వీరు ఇరువురు కూడా ఏక మనసు కలవారే ఉండాలి అని చెప్పి పౌలు గారు వీరు ఇరువురిని కూడా బ్రతిములాడుతున్న విధానం మనందరం కూడా ఎరిగిన వారమే. నేడు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని తలాంతులు ఉన్నా, ఎంతసేపు ప్రార్థన చేసేవారిగా ఉన్నా ఆ యొక్క సహవాసం అంతటితో ఏక మనసు కలిగే స్త్రీగా నువ్వు నేను లేకపోతే మన యొక్క విశ్వాసం ఏమాత్రం కూడా ఉపయోగకరంగా ఉండదు. ఇక్కడ ఇంత సహకారులుగా ఉన్న జీవగ్రంథములు వారి పేర్లు వ్రాయబడి ఉన్నా కానీ పౌలు గారు తెలియజేసిన మాటలు వీరు ఇరువురు కూడా ఏక మనసు గలవారే యుండుడు అని చెప్పి బ్రతిమాలుచున్నావు. ఈరోజు నీ పక్కన ఇంటి వారితో నువ్వు సఖ్యత లేకుండా అనేకమైన పనులు చేసిన సహవాసంగా కూడుకుంటున్న మనము మన యొక్క ఐక్యతలో సహవాసంలో ఏమాత్రం కూడా ఏక మనసు కలిగి నడిపించబడకపోతే మన యొక్క భక్తి జీవితాన్ని మనము ఏ రీతిగా నడిపించుకొనిచున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క జీవితంలో దేవుడు తెలియచేస్తున్న ఈ యువోదయ సుంటిగా నుంచి నేర్పించే మాటలు మన జీవితంలో ఎంత ప్రార్థన ఉన్నా, ఎంత సహకారం ఉన్నా, ఎలాంటి సహవాసం ఉన్నా, ఇతరులతో ఏక మనసు ఎప్పుడైతే కలిగి నడిపించబడమో అది ఏమాత్రం కూడా మేలుకరముగా ఉండదని చెప్పి ఈ యొక్క పత్రిక పాఠం నుంచి దేవుడు నేర్పించేవాడిగా ఉన్నాడు. సువార్త పాఠ్యభాగాన్ని కూడా చూసుకున్నట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ కూడా 3 స్త్రీల జీవితాన్ని మనకి దేవుడు జ్ఞాపకం చేసేవాడిగా ఉన్నాడు. మరి గతించిన కాలంలో ఒక బుధవారం యొక్క స్త్రీల జీవితాలను నేను మరి బుధవారపు స్త్రీల ఆరాధనలో ధ్యానింపు చేశాను. ఎవరి గురించి చెప్పుకున్నామండి? గట్టిగా చెప్పండి. యోహన్నా గురించి మనము ధ్యానంపు చేసుకున్న వారమే. యొక్క సువార్త పాఠ్యభాగంలో యొక్క 3 యొక్క పేర్లు తెలియజేస్తూ ఎవరెవరు ఉన్నారండి? ఇక్కడ 3 స్త్రీలు మనకి కనబడతారు. మగ్దలేనే, మరియయు, యోహన్నాయు, సుసన్నాయు అనేక 3 స్త్రీలను జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు యొక్క 3 స్త్రీలను బట్టి మనం దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఏ రీతిగా పాలు పంపులు పొందేవారిగా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ చదువుకున్నట్లయితే 8వ అధ్యాయం 1 వచనం చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ
ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా అనేక మాటను మనము ఇక్కడ చదువుకునే వారమేను. ఇక్కడ అక్కడ మనం పత్రిక పాఠ్యభాగంలో పౌలు గారు యువోదయాన్ని బట్టి సుంటికేని బట్టి సాక్ష్యం ఇస్తూ మాట్లాడారు. ఇక్కడ సువార్త పాఠ్యభాగంలో కనిపించే ముగ్గురు స్త్రీలను బట్టి క్రీస్తు వారి యొక్క మాటలు పలుకుతున్న విధానము మనకి అర్థమవుతుంది. ఆయన ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ, అంటే ఒక రాట్నాలగూడు మాత్రమే కాదు, రాట్నాలగూడు మొదలుకొని ఏలూరు వరకు ఒకరోజు ప్రయాణంలో సువార్త ప్రారంభించారనుకోండి, ఇక్కడ ప్రారంభించి ఏలూరు వరకు కూడా ఎవరున్నారండి? శిష్యులు ఉండడం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే క్రీస్తు వారిని వెంబడించే బాటలో వారి కుటుంబాలను వదిలేసుకుని వచ్చిన వారుగా ఉన్నారు. పురుషులు ఉండడం అంటే పురుషులు ఎక్కడికైనా ఏ రీతిగా నడిపించబడేవారు కాబట్టి పురుషులు ఉండడానికి మాత్రం కూడా ఆశ్చర్యం కాదు. కానీ ముగ్గురు స్త్రీల పేర్లు ప్రత్యేకముగా తెలుపుతూ ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా యొక్క సువార్త వ్యాపించే విధానంలో మగ్దలేని మరియా, యోహన్నా, సుసన్న వారి యొక్క పాత్రను పోషింపబడే విధానము. ఈరోజు ఎక్కడికన్నా దేవుని యొక్క పని మీద బయటికి వెళ్ళాలంటే ఎన్ని ఆటంకాలు, ఎన్ని పర్మిషన్లు అడగాలో, లేకపోతే ఎన్ని విధాలుగా మనము ఒక 4 రోజుల ముందు నుంచి దానికి ప్లాన్ చేయవలసిన వారమే. ఈరోజు నిజముగా అది దేవుని పని అయితే సాకు చెప్పేవా స్త్రీలుగా ఉండకూడదు. కానీ లేకపోతే అది నిజముగా దేవునికి మహిమార్థమై ఉండే పని అయితే ఆటంకాలు తెచ్చుకునేవారిగా ఉండకూడదు. కానీ ఈ యొక్క యోహన్నా, సుసన్న, మగ్దలేని మరియలాగా ఆ యొక్క సువార్తలో మనము పాలిభాగస్థులము కావలసిన వారమే ఉన్నాం. మరి అక్కడ తెలియజేస్తున్న మాటలు, అనేక దెయ్యముల చేత వెళ్ళగొట్టబడిన స్త్రీలు అనగా మగ్దలేని మరియా, యోహన్నా, సుసన్న అనేక మాటలు. వీరి జీవితంలో దేవుని ద్వారా ఒక కార్యాన్ని పొందుకున్న వారే ఉన్నారు. ఆ యొక్క కార్యాన్ని పొందుకున్న వారు వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోక కృతజ్ఞతగా దేవుణ్ణి వెంబడిస్తున్న విధానము మనం గతించిన యొక్క లూకా సువార్తలోని గతించిన 5వ అధ్యాయంలో మనము చదువుకున్నాము. ఏంటంటే 10 మంది కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరిచారంట. ఎంతమంది దేవుని మహింపరిచారు? ఒక్కడే తిరిగి వచ్చి దేవుని మరి మిగిలిన 90 ఎక్కడున్నారు? వారు శుద్ధులు కారా అని చెప్పి దేవుడే మరలా ప్రశ్న అడుగుతున్న విధానం. ఈరోజు దేవుని యొక్క కార్యాలు పొందుకున్న మనము, బిడ జీవితంలో కార్యాలు పొందుకున్న మనము, లేదా కుటుంబంలో ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన అసమాధానకరమైన పరిస్థితుల్లో దేవుడే కార్యాన్ని చేశాడని పలికే మనము దేవునికి ఎలాంటి కృతజ్ఞత చూపించేవారుగా ఉన్నాము. ఏదో ధనమిస్తేనో ఈవిస్తేనో కృతజ్ఞత చూపించుకోవడం కాదు, కానీ మన జీవితంలో ఆయనకి కొంత సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. నువ్వు పొందుకున్న కార్యాన్ని మరి ఇరుగు పొరుగు వారికి, లేకపోతే అనేకమైన వారికి సువార్తగా మనము ప్రకటించబడే వారిగా ఉండాలి. దేవుని కార్యాన్ని పొందుకున్న మనము కృతజ్ఞత లేని 90 కుష్ఠరోగుల్లా ఉంటే వారి పేర్లు మరలా ఏమాత్రమందు వ్రాయబడలేదు. ఈరోజు ఇక వ్రాయబడుతున్న యోహన్నా, సుసన్న, మగ్దలేని మరియ జీవితాలను బట్టి నేర్చుకునే మనము దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో మన యొక్క పాత్రను మనము పోషించేవారిగా ఉండాలి. మూడవదిగా వారు ఉపచారము చేసిన స్త్రీలుగా ఆ యొక్క చివరి వచనంలో కనబడుతుంది. ఆ యొక్క ఉపచారం వారికి ఉన్న సంపదను బట్టి వారు ఆయనకి ఉపచారం చేయబడుతున్న స్థితి, దేవునికి పరిచర్య చేయబడుతున్న విధానము. యువోదయ సుంటికే సంఘంలో పరిచర్య చేసేవారుగా ఉంటే వీళ్ళు దేవునికి పరిచర్య చేసేవారుగా ఉన్నారు. ఈరోజు దేవునికి పరిచర్య చేయమంటే ఒక వ్యక్తిని పూజింపడమో, ఒక వ్యక్తిని లేదా గౌరవంగా మాట్లాడటమో, ఒక వ్యక్తికి యొక్క కాళ్ళ మీద మొక్కటమో కాదు, కానీ ఆ వ్యక్తి చెప్పి దేవుని మాటల యందు మన యొక్క జీవితాన్ని నడిపించబడటమే దేవునికి చేసే పరిచర్య అనమాట. మనకు జీవితంలో మనకున్న స్థితిని బట్టి ఏమాత్రం కూడా మరి అక్కడే ఉండిపోయేవారుగా కాదు, కానీ ఆయన యొక్క సువార్త వ్యాప్తిలో నడిపించబడాలి. కృతజ్ఞత కలిగి జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి. మూడవదిగా చూసుకున్నట్లయితే అక్కడ కూజ భార్య అయిన మరి యొక్క యోహన్నా గురించి వ్రాయబడుతున్న మాటలు, తన సంపద కలిగిన స్త్రీగా ఉన్నప్పటికీ కూడా మరి వారి ఇరువురితో నేను మరి సంపద కలిగిన స్త్రీగా ఉన్నాను, ఒక అధికారి యొక్క భార్యగా ఉన్నాను కాబట్టి నేను ముందు లైన్లో వెళ్తాను, మీరు వెనకాల లైన్లో రండి, లేకపోతే నేను దేవుని పక్కన నుంచుంటాను, మీరు దూరంగా నుంచోండి అని యోహన్నా చెప్పబడుతున్న విధానం ఏమాత్రం కూడా బైబిల్ లేఖనాల్లో వ్రాయబడలేదు. అంటే వారు ఇరువురితో పాటు సమానంగానే సంపద కలిగి ఉన్న, అధికారి భార్యగా ఉన్న, ఆస్తి ఉన్న ఆ యొక్క స్థితిని బట్టి గర్వించకుండా పరిచర్యలో ముందుకి నడిపించబడింది. ఈరోజు ఒక ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం మన యొక్క జీవితంలోకి వచ్చిందంటే ఆ యొక్క ఆశీర్వాదకరమైన స్థితిని బట్టి మన ప్రక్కన ఉన్న వారిని మనము త్రోసివేసేవారిగా ఉంటాం, లేదా మన యొక్క స్థితిని మరిచి గర్వించేవారిగా ఉంటాం. ఈరోజు దేవుని యొక్క లేఖనాలు తెలియజేయబడుతున్నాయి. నీ బిడ్డల బట్టి నువ్వు గర్విస్తున్నావా? మరలా దేవుడు ఆ
యొక్క గర్వాన్ని తీసి మరలా ఆయన యొక్క సన్నిధానానికి నడిపించుకునేవాడిగా ఉంటాడు. లేకపోతే నీ సంపదను బట్టి, ఆస్తిని బట్టి, స్వరాన్ని బట్టి, తలాంతును బట్టి, దేన్ని బట్టి మనం అతిశయించేవారిగా ఉన్న అతిశయం ఎంతకాలం ఉండదు కానీ, అతిశయాన్ని బట్టి మన యొక్క జీవితం నడిపించబడితే నాశనానికి ముందు గర్వము నడుచును అనే మాట మన యొక్క జీవితంలో మనము నెరవేర్చుకునేవారిగా ఉంటాము. మనందరం కూడా గతించిన బుధవారంలో ఒకసారి తెలియజేశాను. ఒక వ్యక్తికి, ఒక బిడ్డకి ఉద్యోగం లేదంట. తన తల్లి ఎంతో ప్రయాసపడి ఇరువురు కూడా మరి తల్లి కుమారుడు దేవుని యొక్క సన్నిధానంలో ఉండి ప్రార్థించి ఉద్యోగాన్ని పొందుకున్నారు. ఉద్యోగం పొందుకున్న సంవత్సరం అంతా బుధవారం, శుక్రవారం, ఆదివారం ప్రతి ఒక్క పనిలో ఉంటూ ఉద్యోగంలో ముందు నడిపించబడ్డాడు. దేవుడు యొక్క పరిచర్యను బట్టి, భక్తిని బట్టి చూసంట ఇంకో మెట్టు ఎక్కించాడు. ఒక మెట్టు ఎక్కేటప్పటికి ఒకరోజు దిగిపోయింది. 3 రోజులు వచ్చి ఆరాధన 2 రోజులే అయ్యింది. దేవుని పరిచర్యలో భాగమైన తన యొక్క జీవిత పాత్ర సగమే. ఖాళీ ఉన్నప్పుడు దేవుని పరిచర్యలో చేస్తానని ఆలోచన వచ్చింది. దేవుడు మరలా ఇంకో మెట్టు ఎక్కించాడు. మరి 3వ మెట్టు ఎక్కేటప్పటికి పరిచర్యలో భాగమై ఉన్న జీవిత విధానం వెనక్కిలిపోయింది. ఆదివారం మాత్రమే రావడం ప్రారంభించాడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వాడిగా ఉన్నాడో ఆదివారం కూడా ఖాళీ ఉంటేనే దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేవాడిగా ఉన్నాడు. ఆ యొక్క ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా తిరుగుతూ దేవుణ్ణే మర్చిపోయిన యొక్క స్థితి. వెంటనే దేవుడు నీకు మొదటి స్థితి, 2వ స్థితి, 3వ స్థితి, 4వ స్థితి, ఇన్ని స్థితులు ఇచ్చాను కదా, నీవు ఉన్న భక్తి మొదట ఎలాంటి భక్తిని కనపరిచావు, 4వ స్థితిలో ఎలాంటి భక్తిని కనపరచు. నీకు దేవుని యొక్క భక్తి అంటే ఖాళీ ఉన్నప్పుడు చూసుకునే వారిగా ఉన్నామా, లేకపోతే మన పనులన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధానానికి ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉన్నామా అని చూసుకోవాలి. వెంటనే దేవుడు ఒక్క మొట్టికై మరలా పుట్టాడు. వెంటనే కోల్పోయిందని అంతటిని బట్టి మరలా ప్రార్థించడం మొదలుపెట్టిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం పొందుకోవటం, ఆశీర్వాదం ఇవ్వటం దేవుని చిత్తమై ఉంది. ఆ యొక్క ఆశీర్వాదాన్ని కాపాడుకోవటం మన భక్తి అయి ఉన్నది. దేవుడికి ఆశీర్వాదాన్ని, అది ఏదైనప్పటికీ ఆరోగ్యమైన ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని కాపాడుకుని ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని యొక్క భక్తి విషయంలో, దేవుని యొక్క సన్నిధి విషయంలో నిర్లక్ష్యముగా ఉంటే మనం దాన్ని కోల్పోయేవారిగా ఉంటాం. ఇవ్వడానికి ఆయన ఇష్టపడేవాడిగా ఉన్నాడు. ఇవ్వడానికి ఆయన ఎంతో సముచితుడై ఉన్నాడు. ఇచ్చేవాడిగా ఉన్నాడు. కానీ ఇచ్చిన దాన్ని మనము నిలబెట్టుకునే వారిగా ఉన్నామో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోకపోయినా ఉపయోగం ఏమాత్రం కూడా ఉండనే ఉండదు. ఆయన ఇచ్చిన తలాంతులే కానీ, ఈవులే కానీ, ఆరోగ్యమే కానీ, క్షేమమే కానీ, అది ఏదైనప్పటికీ ఆయన పనిలో వాడుతూ మనము ముందుకి నడిపించబడేవారిగా ఉండాలి. మరి నేర్పించిన ఇక్కడ 6 స్త్రీలు కూడా మొట్టమొదటిగా దెబోరా ధైర్యాన్ని నేర్పించేదిగా ఉంది. యువోదయ సుంటికి వీళ్ళు ఇరువురు కూడా సంఘములో వారి యొక్క పరిచర్యను ఏక మనసు గలవారై ఉండాలనే ఒక పాఠాన్ని నేర్పించేవారిగా ఉన్నారు. సువార్త పాఠంలో వ్రాయబడుతున్న 3 స్త్రీలు కూడా ఆ యొక్క దేవుని పనిలో నిమగ్నమైన విధానాన్ని బట్టి, వారికి ఉన్న దానిలో దేవునికి పరిచర్య చేసిన విధానాన్ని బట్టి, మన స్థితిని బట్టి మనం గర్వించకుండా దేవుని పనిలో సంఘంలో సమానముగా మనం ముందుకి నడిపించబడాలి అనేక పాఠాన్ని నేర్పించేవారిగా ఉన్నారు. ఈరోజు 2025 సంవత్సరంలో జరిగించబడిన స్త్రీల ఆరాధన బాగా జరిగింది. అందరం కూడా చక్కగా వాక్యం విన్నారు, అందరము పాటలు పాడాము, అందరం పాలుపంపులు పొందాము, అందరం ఒకే రీతిగా మరి సిద్ధపడ్డాము అనే ఒక మాట పొందుకోవడం ప్రాముఖ్యం కాదు. కానీ ఈరోజు స్త్రీల ఆదివారం బట్టి వచ్చే సంవత్సరం స్త్రీల ఆదివారానికి నేను ఒక స్త్రీని రక్షింపబడాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నా. లేకపోతే ఉన్న ప్రతి ఆరాధనలో మరి ఏమాత్రం కూడా వెనుకడుగు వేయకుండా పాలుపంపులు పొందాలి అనే వాగ్దానం పెట్టుకున్నా. అని ఒక మార్పులో మన యొక్క భక్తి జీవితంలో మార్పును మనం కనుపరిస్తేనే మన యొక్క భక్తి కానీ యొక్క వేడుకగా జరిగించుకునే ఆరాధనకి ఉపయోగం ఉంటుంది. మరి యొక్క వేడుకగా జరిగించుకునే ఆరాధన ఒక వేడుకలాగా ఒక రోజుతోనే ముగిసిపోయేదిగా ఉంటే ఏమాత్రం కూడా అది వేడుకగా ఉండదు. దెబోరా తన ధైర్యాన్ని చాటుతూ దేవునిలో ఉంటూ యజమానుడికి లోబడుతూ ఇప్పటికీ వేడుకగా తన యొక్క జీవితాన్ని నడిపించుకునేదిగా ఉంది. యువోదయ సుంటికి వారి యొక్క పరిచర్యను దేవునిలో ఉంచుతూ ఇప్పటికీ వేడుకగా వారి యొక్క మాటలు మనం ధ్యానింప చేసుకోవడానికి మాదిరి చూపించారు. యోహన్నా, సుసన్న, మగ్దలేని మరియ వీరు 3 కూడా వేడుకగా కుటుంబాలను వదిలి, బిడ్డలను వదిలి, ఆ యొక్క ఇంటిని వదిలి పరిచర్యలో పాలుపంపులు పొందుతూ వారి యొక్క జీవితాలను ఆ యొక్క దేవుని యొక్క మాట ద్వారా వాళ్ళ సాక్ష్యాన్ని పొందుతూ మనం ధ్యానింప చేసుకోవడానికి వారి యొక్క పేర్ల యొక్క జీవగ్రంథమందు ముద్రించుకున్న వారిగా ఉన్నారు. నేడు మన జీవితాలని ఏ రీతిగా ఉన్నాయి, వీరు 6 విధానంలో ఒక లక్షణాన్ని
లక్షణాన్నైనా కలిగి ఉన్నామా? లేకపోతే ఇప్పటి నుంచి ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉండాలి? మన భక్తి జీవితంలో ఈ సంవత్సరాన్ని బట్టి ఎలాంటి మార్పును మనం కనపరిచేవారిగా ఉండాలి, మనం జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. అలాంటి భక్తిని కనపరుస్తూ ఆత్మీయతలో ఎదుగుతూ ఒక మంచి కుటుంబాన్ని, ఒక మంచి సంఘాన్ని, ఒక మంచి సమాజాన్ని నెలకొల్పే బాధ్యత ప్రతి ఒక్క స్త్రీకి ఉంది. ఆ యొక్క స్త్రీకి సహకరించే బాధ్యత ప్రతి ఒక్క పురుషుడికి ఉంది. అలాంటి యోగ్యతను, ధన్యతను కలిగి ఆయనకి దీవెనలు, ఆశీర్వాదాలకు పాత్రలు కాబడేలాగా ఆ యొక్క దేవాతి దేవుడు చేరవచ్చిన మనందరినీ ముందుకు నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. ఈ యొక్క 2020 సంవత్సరంలో జరిగించబడిన స్త్రీల ఆరాధన మరి వేడుకగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో, మన యొక్క భక్తి జీవితంలో మార్పు తెచ్చేదిగా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యము. ఈ రోజు నుంచి మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఒక మార్పు, ఒక విషయంలో నూతనమైన లక్షణాన్ని దేవునికి ఇంకా అనుసంధానం చేసుకునే విధానంలో ఒక మార్పును కలిగి నడిపించబడడానికి ఆశపడేవారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క 2025 సంవత్సరపు యొక్క స్త్రీల ఆరాధనలో పాలు పంపులు పొందిన మా అందరి జీవితాలను బట్టి నీకే స్తోత్రాలు. ఇదిగో దేవా, విని విడిచిపెట్టే వారుగా మేము ఉండకూడదు, కానీ విని మాటల యందు నడుచుకుని ఆ యొక్క మాటల యందు మా యొక్క జీవితాన్ని నడిపించబడే భాగ్యం దయచేయండి దేవా. ఇదిగో తండ్రి, మా యొక్క భక్తి జీవితంలో ఒక నూతనమైన మార్పుతో ఇంకనూ నీకు దగ్గరికి వచ్చేవారిగా, ఇంకనూ నీతో అంటుకట్టబడేవారిగా, మా యొక్క విశ్వాసంలో వేరులై పారి స్థిరపరచబడేవారిగా మా యొక్క జీవితాన్ని మీరే ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున ఆశించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క అవకాశం అయ్యగారికి, సంఘం అంతటికి, ప్రత్యేకంగా స్త్రీల మైత్రి వారందరికీ, చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ. మేము ఈ ప్యారిష్కి వచ్చాక మొదటి స్త్రీల ఆదివారం కనుక అమ్మగారు వాక్యం చెప్తారని కోరినప్పుడు సహకరించిన వారందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. అందరం లేచి నిలబడదాం. ఆరాధన మనం ముందుకు నడిపించుకుందాం. అపోస్తుల విశ్వాస సూత్రం మనం ఒప్పుకుందాం. అందరం లేచి నిలబడి ఉండగా చింతకుంట రాణి గారు వారు ముందుకు వచ్చి అపోస్తుల విశ్వాస సూత్రం ఒప్పింపజేస్తారు.